బత్తాకాయ వేసామండి. బండి మేము పేర్చాను. పనసకాయ ఒకటి ఉందండి, కొయ్యాలి. ఇదిగోండి బత్తాకాయ వేసాము, 150 కాయ వేసాను. ఇప్పుడు ఒక డజన్ అమ్మానండి. ఇప్పుడు బత్తాకాయలు చూడండి, కాయలు బాగున్నాయి. పెద్ద కాయలేను, చిన్నకాయ ఏం కాదు, పెద్ద కాయ పట్టాను నేను. 4 రకాల్లో పెద్ద కాయ తీసుకున్నాను. ఇంకా 3 రకాలు చిన్నకాయలు ఉన్నాయి, అవి నేను తీసుకోలేదు. పెద్ద కాయ తీసుకున్నాను. వేస్తే అట్లాగే లేత మానేసేయాలి. చిన్నకాయలు తెచ్చి బాధ పెడతాం ఎందుకు? కొన్ని వాళ్ళకి కూడా ఇబ్బంది పడకూడదు కదా. రూపాయి ఎక్కువైనా తక్కువైనా పెద్ద కాయలు తీసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బండి ఇక్కడ పెట్టాను సెంటర్లో. చూడండి పనసకాయ మటుకు ఒకటి ఉంది. పనసకాయ లేవు అసలు. విజయవాడలో పనసకాయ ఎక్కడా లేదు. ఇది మన తెచ్చిన కాయ. మరి ఇది మగ్గిందో లేదో తెలీదు, అది కోసి చూస్తాను. పనసకాయ ఉంది. ఇంకా రేపు నుంచి బొప్పస్కాయ, బత్తాకాయ ఇవి వేయాలి. ఇంకా ఇవే మరి ఇంకేం చేస్తాం. కాయలు పనసకాయలు లేవు. మరి కండ్లు చూస్తే కండ్లు అక్కడ రేటు ఉన్నాయి, ఇక్కడ తెస్తే ఆ రేటు పోవండి. ఇక్కడ 100 రూపాయలు 10 కండ్లు ఇస్తున్నారు సెంటర్లో. అంటే చేను కాడ తెచ్చినోడు ఆ రేటు అమ్ముతున్నారు. ఇక్కడ 100కి 10 కండ్లు అని. మేము తెచ్చామనుకో, మేము తెచ్చే కండ్లు రేటు ఉంటాయి. ఆ ఇచ్చేవాళ్ళు మాకు 3 చేతులు మారుతాయి. అందువల్ల రేటు ఉంటుంది మాకు. ఆ రేటు మేము ఇక్కడ పావు, అందుకని తేలేదు. కండ్లు మట్టికి మారుకొట్టి నిండా ఉన్నాయి, తేటలేదు. అవి బత్తాకాయ తెచ్చానండి. వాళ్ళ బత్తాకాయ అమ్మి చూస్తాను. కాయ మట్టికి పెద్ద కాయ అండి బత్తాకాయ. రసం కూడా వచ్చిందండి బాగానే. చూడండి.